శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం కుండలిని మహావిద్య యోగ సాధన ద్వారా ఎందరికో ఆ విద్యని ఎలా అభ్యసించాలి, ఆ విద్యలో ఉన్నతంగా అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఏ విధంగా ప్రయాణం చేయాలి, గురు సమక్షంలో చేస్తే దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు హిమాలయాలకు వెళ్తేనే కానీ ఎవరికి తెలిసేది కాదు. కానీ అలాంటి విద్యని మనందరికీ అందించాలని నిరంతరము కృషి చేస్తున్నటువంటి శ్రీ రమణానంద భారతి స్వామి వారు కదిరి దగ్గర వారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎందరికో ఉచితంగా విద్యను అందిస్తున్నారు. మన ఛానల్ ద్వారా గతంలో వారి ఇంటర్వ్యూలు చూసి ఎందరో వారిని సంప్రదించి ఆ విద్యలో ముందుకు వెళుతూ భౌతికంగా వారికి ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. మరి వారితో ఈరోజు మన సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే నాయన. చాలా సంతోషం అండి మీరు మా స్టూడియోకి రావడం, మీ సమయాన్ని ఇవ్వడం. నాకు కూడా చాలా సంతోషం మిమ్మల్ని కలవడము. ముందుగా శ్రీ సన్నిధి యాజమాన్యానికి, అలాగే సత్యం గారికి అతని సేవ అమోఘం, అద్భుతం. ఎందుకంటే ప్రపంచంలో నలుమూలల పుట్టలో దాక్కున్నటువంటి యోగ సాధన చేసే మహనీయులందరినీ కూడా ఎంతోమందిని ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వాళ్ళ అద్భుతమైనటువంటి సాధన రహస్యాలను మనలాంటి వాళ్లకు తెలుసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉండేలాగా అందరితోనే ఇంటర్వ్యూలు తీసుకొని మన ముందుకు వాళ్ళు తెస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు సదా ఇలాంటి మంచి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అలాగే ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు కూడా నా ఆశీర్వాదము, నమస్కారం. మా గురువుగారు అయినటువంటి శ్రీ యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం మమ గురు యోగానంద భారతి వందే గురు పరం. గురుగారు, ఇప్పుడు కుండలిని సాధన ప్రారంభించి ఒకసారి కుండలిని జాగృతం జరిగిన తర్వాత ఏదైనా కారణాల వలన, లేదా వాళ్ళ నడవడిక సరిగా లేకనో, లేకపోతే వాళ్ళ సాధన సరిగా లేకనో, వాళ్ళ బుద్ధి వేరే విధంగా ప్రవర్తించో మళ్ళా ఈ కుండలిని నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు లోక కళ్యాణానికి అవసరమయ్యి సొంత లాభము ఆశించకుండా ప్రజాసేవ ధ్యేయంగా పెట్టుకొని మనం వెళ్ళాల్సిన మార్గం ఏది? మన జన్మకు అర్థము, పరమార్థము, మోక్షం అంటే జన్మరాహిత్యం. దాన్ని ఎవరైతే కావాలని ఆశించి తప్పించి ఆ సాధన చేస్తారో అలాంటి వాళ్లకు ఆ కుండలిని దేవత తల్లి ఆమె సర్వదా కాపాడుతుంది. మన ప్రయత్నం కొంత ఉంటే ఆమె కొంత దయ చూపించి మనం ఎటు వెళ్ళాలో ఆ మార్గాన్ని ఆమె ఉపయోగంగా తీసుకెళ్తుంది. మనము దానికి విరుద్ధంగా నడిచినట్లయితే ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి కుండలిని మాత సహస్రారానికి వెళితే మనం చేసే దాని పనులు బట్టి అలాగే మనం దాన్ని కంటిన్యూగా షట్చక్రాలు దాటిస్తూ తీసుకెళ్ళచ్చు. మనం చేసే కొన్ని దురలవాట్లు, దురహంకారాలు, చేయరాని పనులు ఇలాంటివి ఉంటే మళ్ళీ కుండలిని మాత మూలాధారంలోకి వస్తుంది. అలాంటి వాళ్లకు తర్వాత లేవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ శక్తి
మనం ఎలా కాపాడుకుంటే అలా మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు సర్పము ఇప్పుడు ఏమన్నారు, 72,000 నాడులు ఒకదాని ఒకటి పెన వేసుకొని సర్పంలాగా మూలాధారంలో నిద్రలో అధముఖంగా ఉందన్నారు. ఇప్పుడు పుట్టల్లో పాము ఉండేంత వరకు మనం ఎలా ఆటలాడినా ఏం ఇబ్బంది ఉండదు. అదే పాము బయటకు వచ్చింది అనుకో ఏమవుతుంది, ఇబ్బందే కదా. అలాగే ఈ శక్తి కూడా లేపుకోవడము ఎంత కష్టమో దాన్ని కంట్రోల్ చేసుకోవడము ఇంకా కష్టంగా ఉంటుంది. నిద్రలో ఉండే పాము మనం ఏం చేయకపోయినా అది అలాగే ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. పాము పైకి వచ్చిందంటే, పడగ ఆడిందంటే ఆ పడగ దానికి మనం కంట్రోల్ చేసే విద్య, మనకు ఆ శాక్శక్యం కూడా మనలో ఉండాలి. లేదంటే కాటేస్తుంది, తప్పదు. అంటే ఒక్కసారి ఈ జాగృతం జరిగిన తర్వాత ప్రతిరోజు కూడా ఈ సాధనలో కింద మూలాధార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు లేదా సహస్రారం వరకు దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ ద్వారా తీసుకురావడం చేస్తూ ఉండాలి గురుగారు. ఇప్పుడు ఫస్ట్ బాగా సాధన చేసి వాళ్ళు దాన్ని సహస్రారానికి ఒక్క తూరి జాగృతం అయిందంటే మళ్ళీ సంకల్పం చేత వాళ్ళు ఏ చక్రంలో కావాలో అక్కడ పెట్టుకొని వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఆ శక్తి మనకు వస్తే ఆహార నియమాలు పాటించాలి, గురువుగారి కృప ఎంతో ఉండాలి దీనికి. మన సాధనకు ఎక్కువ గురువుగారి కృప ఉంటే మాత్రమే ఇది జరుగుతుంది, లేదంటే జరగదు. అలాంటప్పుడు మనం దాన్ని బాగా నిష్ణాతులంగా ఉండి మంచి పనులు చేస్తూ లోక కళ్యాణానికి చేస్తూ సొంత లాభం మాని మనం అలా చేసినట్లయితే త్వరగా కుండలిని శక్తి పైకి వస్తుంది, సహస్రారానికి వస్తుంది. అప్పుడు మనం చేసే దాన్ని బట్టి అక్కడ ఉంటుందో అది వాళ్ళు దీన్ని బట్టి ఉంటుంది. బాగా సాధన చేసి వాళ్ళు దీన్ని అనుభవించిన వాళ్ళు అయితే మళ్ళీ కష్టంగా చేయాల్సిన పని ఉండదు. సంకల్పంలోనే వాళ్ళు దాన్ని ఎక్కడ ఏ చక్రములు రమ్మంటే అక్కడ పెట్టుకోవచ్చు, వాళ్ళు పెట్టుకుంటారు. ఇంక ఎప్పుడూ మనకు సహస్రంలోనే ఉండాలి, మనకి ఇంక ప్రపంచ విషయాలు వద్దు అనే వాళ్ళైతే వాళ్ళు అడవుల్లో ఉంటారు, గవిల్లో. వాళ్ళు ఎప్పుడు దాన్నే ఆనందం, దాన్నే పరమానందం అంటారు. వాళ్ళు ఇంక బాహ్యంతో మనకు వద్దు, ఎలాంటి సంబంధం వద్దని అక్కడే ఉండి వాళ్ళు ఆ ఆనందంలో ఉండిపోతారు. అప్పుడు ఎక్కువ కుంభకంలో ఉంటారు వాళ్ళు. కుంభకం ఎప్పుడు ఎక్కువ కుంభకము పడితే సహస్రంలోనే ఉంటుంది. మళ్ళీ మనం రిలీజ్ చేస్తే శ్వాసను మళ్ళీ కిందికి వస్తుంది. వాళ్ళు దాన్ని చేసుకోకుండా ఎప్పుడు అలాగే ఆనందంలో ఉండేదానికి వాళ్ళు మౌనంగా అక్కడ ఉండి వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం జనారణ్యంలో ఉన్నాం కాబట్టి అలా చేసే కుదరదు, అంతే కదా. వాళ్ళలాగా ఉండి మనకు భార్య బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ చేయాలి కాబట్టి మన వరకు ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకుంటే ఇబ్బంది ఏమి లేదు. ప్రతి ఒక్కరికి కుండలిని జాగృతి కాదనేది లేదు, అందరికీ అవుతుంది. కానీ గతంలో చేసినటువంటి పాపపుణ్య ఫలం ఆధారంగా ఉంటుంది వాళ్ళ కుండలిని జాగృతం అవుతుందా త్వరగా లేదా నిదానంగా అవుతుందా అనేది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు చేసే మంచి పనులను బట్టి దుష్కర్మ ఫలితం ఉండే మంచి పనులు చేస్తుంటే దాన ధర్మాలు, అన్నదానాలు, పూజలు, ఇలాంటి హోమాలు, యజ్ఞాలు ఇలా చేస్తూ ఉంటే ఆ కర్మ లెస్ అయ్యే కొద్దీ వాళ్ళ కుండలినిలో కూడా త్వరగా రాణించగలుగుతారు ఆ శక్తి. అది లేకుండా ఏదో చెప్పేసరి మేము సాధన చేస్తున్నాం రాదంటే అది మనం చెప్పలేం. కానీ ఈ సాధనలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్తారు. ఈ బాడీకి షడ్చక్రాలు, పైన ఒక చక్రం, 7 చక్రాలు ఉంటాయి. చక్రాలు అంటే అవి శక్తి కేంద్రాలు. శక్తి కేంద్రాలు. ఈ శక్తి కేంద్రాన్ని కరెక్ట్గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇప్పుడు మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ చక్రాలన్నీ కరెక్ట్గా పనిచేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, శరీరం బాగుంటుంది. ఆ చక్రాలు ఎప్పుడు బ్లాక్ అయి ఉంటాయో అప్పుడు దానికి సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆదిశక్తి నుంచి సృష్టి, ఆదిశక్తి నుండి కొన్ని గ్రహాలు ఏర్పాటయ్యి ఆ గ్రహాల నుంచి కొన్ని వేల శక్తులు మళ్ళీ ఉత్పత్తి అయ్యి ఆ కొన్ని వేల శక్తులు కూడా మనం చేసినటువంటి గతంలో పాపపుణ్యాల ఆధారం బట్టి మన చక్రాలలో శక్తిని ప్రసారిస్తాయి. అర్థమైంది కదా. దాన్ని బట్టి మనం ఆ శక్తిని బయట నుండి మనకు ప్రసాదిస్తుంది లోపల ఉన్న చక్రాలు ఉత్తేజంగా ఉండడానికి.
అలా లేకుండా మనము అన్ని దుర్మార్గాలు ఇలాంటి పాప పుణ్యాలు ముందు చేసి వచ్చింటే ఇప్పుడు దానికి తగిన ఫలితం మనం అనుభవించుకోవాలి. అంటే బయట ఏం పాపపుణ్యాలు ఇవన్నీ తర్వాత అండి, ఉమ్. కానీ ఈ సాధనలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, దాన్ని బట్టే మన చక్రాలకు శక్తి వస్తుంది. ఉమ్, ఇప్పుడు గతంలో చేసినటువంటి సంస్కార ఫలితం బట్టే మన చక్రాలకు శక్తి అందిస్తుంది. అంటే ఏమి అసలు ఈ సాధనలోకి రాకపోతే వాడు బాగానే ఉంటాడు, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి? ఇందులోకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఎలా చేసేదాన్ని బట్టి వాళ్ళ మైండ్ దీన్ని బట్టి దీనిలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎక్కువ మందికి ఈ వడ్డానబంధం పడిపోయి ఆహారం సరిగా వెళ్ళక, లేదంటే మరొక గ్యాస్ట్రిక్ సమస్యలతోనో, లేదంటే మా కింద మూల సంఖ్య సమస్యలతోనో, ఇలా రకరకాల సమస్యలు. ఇప్పుడు మనము ఎంతో మందికి విద్య మన దగ్గర క్లాసులు నేర్చుకున్నారు కదా, మా గురువు గారి దగ్గర కానీ మన దగ్గర ఎవరికి కూడా అలాంటి ప్రాబ్లములు లేవు. ఉన్న ప్రాబ్లములు సాల్వ్ చేసుకున్నారు చాలా వరకు. ఎందుకు వస్తున్నాయి అంటారు మరి ఈ సమస్యలు? ఆహార నియమాలు కరెక్ట్గా పాటించడం వల్ల, పాటించకపోవడం వల్ల, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవడం వల్ల, మైండ్ ఫ్రీగా పెట్టుకోకుండా ఏదేదో అన్ని ఆలోచనలు మామూలుగా ఉన్న వాళ్ళు కూడా వస్తాయి, కానీ దాని నుండి అన్నీ వస్తాయి. మామూలుగా ఏ సాధన చేయనోడికి కూడా అవన్నీ వస్తాయి కదా. వస్తాయి. మరి దీంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి? ఇవన్నీ తగ్గాలి కదా. ఇప్పుడు కరెక్ట్గా చేస్తే తగ్గాలి, చేసే దాన్ని బట్టి లోపం ఉంటుంది. అంటే కరెక్ట్గా చేయడం అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు గురువు గారు ఎలా చెప్పింటాడో పద్ధతులు, ఆహార నియమాలు, ఎలా నువ్వు సాధన చేయమని ఏ క్రియలు వాళ్ళు చెప్పింటారో దాన్నే చేసుకొని పోవాలి. అది కాక ఇంకోటి చేస్తే అప్పుడు అది ఇది రెండు బ్యాలెన్స్ కావు, రివర్స్ అవుతాయి, ఒకదానికి పొందుకుండదు. అలా కూడా సమస్యలు రావచ్చు. కానీ ఈ సాధనలో కొన్ని చక్రాలు ఎక్కువగా ఉత్తేజమయ్యి ఆ విధంగా మనిషి ప్రవర్తన కూడా ఆ విధంగా ఉంటుంది కదా. ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది? ఈ శరీరానికి ఫస్ట్ ఆధారం ఏది? మూలము, మూలాధార చక్రం గుదస్థానం దగ్గర ఉంటుంది. ఆ చక్రం కరెక్ట్గా పని చేయకపోతే ఎముకలకు సంబంధించిన రోగాలు, పైల్స్, మలబద్ధకము, అహం ఎక్కువ ఉంటుంది, భూతత్వం, అది దాన్ని భూతత్వం అంటారు, భూలోకం అంటారు. 7 లోకాలు ఉన్నాయి శరీరానికి, అవి మళ్ళీ చెప్పుదాం. అందులో అహం ఉంటుంది, నేను నాది అనేది ఎక్కువ ఉంటుంది. అజ్ఞాన స్థితి అంటే మూలాధారం, అక్కడ గణపతి అధిపతి, 4 దళములతో అది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ చక్రాన్ని మనం యాక్టివ్ అంటే జాగృతి చేసుకున్నటువంటి వాళ్లకు శరీరము బాగా పుష్టిగా ఉండడము, మరి ఇంకా వేరే నాది నేను అహం అనేది తగ్గడము, ఇంకొకరిని విమర్శించే లాంటివి అవన్నీ వదలడము, తిన్న ఆహారం నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా షాపీగా ఇది కావడము, ఇవన్నీ ఉంటాయి. దాన్ని వాళ్ళు సాధనలో చక్రాన్ని ఎలా వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాలంటే లమ్ అని బీజాక్షరం ఉంటుంది. ఏకాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని ఆ లమ్ అనే బీజాక్షరాన్ని వాళ్ళు జపిస్తూ ఉండాలి. ఎంత జపిస్తే అంత ఫలితం ఉంటుంది. దాన్ని బట్టి అది చక్రము ఇచ్చేసుకుంటే అప్పుడు అక్కడ ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మనం ఒకటో రెండో చెప్పాము, చాలా ఉన్నాయి గుదస్థానంలో రోగాలు, అవన్నీ కూడా ఆ చక్రం ఎఫెక్టే. ఇంకా స్వాదిష్టాన చక్రం అక్కడ లింగ జననేంద్రియంలో ఉంటుందన్నమాట. అది యాక్టివ్ కాకపోతే బుద్ధికి సంబంధించిన ఈ శివునికి సంబంధించినవన్నీ కూడా అక్కడ ఉంటాయి. చెవుడు రావడము, తర్వాత ఎక్కువ కోపం రావడము, చెప్పిందే పత్తూరులో ఇన్నే అర్థం కాకపోవడము, ఇంకా నేను తప్పితే ఇంకెవరు నిన్ను బతికించలేడు, నానుంటే మీరు బతుకుతున్నారు అనే భావనలు ఎక్కువ అలాగే ఉండిపోతారు. వాళ్ళదే నమ్మాలి, ఎవరు చెప్పింది వినరు, అలాంటి స్వభావంలో వాళ్ళు ఉండిపోతారు. దాని నుంచి మగతనం తక్కువ కావడము, సంతానం లేకపోవడము, స్త్రీలకైతే గర్భకోశంకు సంబంధించినటువంటి రోగాలన్నీ రావడము, మూత్ర విసర్జనకు సంబంధించిన ఇలాంటివన్నీ కూడా ఆ చక్రము పనిచేయకపోతే అక్కడ ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. దాన్ని వమ్ అనే బీజాక్షరం ఉంటుంది, అది 6 దళములతో ఉంటుంది. అక్కడ వమ్ అనే బీజాక్షరాన్ని వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని దాన్ని సాధన చేసినట్లయితే అది శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగినప్పుడు అక్కడ వచ్చే రోగాలన్నీ కూడా ఇదైతే
ఇక మణిపూరక చక్రం అంటే నాభి కొంచెం పైన ఉంటుంది. అక్కడ జఠరాగ్ని ఉత్పత్తి అవుతుంది. వైశ్వానరాగ్ని అంటారు, జఠరాగ్ని అంటారు. మనం తీసుకున్నటువంటి 4 రకాల ఆహారము అక్కడే జీర్ణం అవుతుంది. అన్ని నాడులు అక్కడ ఉంటాయి మణిపూరక చక్రంలో. అక్కడ యాక్టివ్ అది సరిగ్గా పని చేయకపోతే షుగరు, తినింది అరక్కండ పొట్ట ఉబ్బడము, కొవ్వు పేరుకుపోవడము, తర్వాత ఇంకా కొన్ని రోగాలు, ఈ పొట్టకు సంబంధించిన అనేకమైన రోగాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ కలగడము, దాని నుండి అనేకమైన సమస్యలు బాధపడటము, ఎప్పుడూ వాళ్ళు ఏదో పోగొట్టుకునేలాగా ఉండడము, ఏ పని చేద్దామన్నా వాళ్ళకు ముందుకెళ్ళలేరు. వేరే వాళ్ళపైన ఆధారపడే ఉంటారు వాళ్ళు. వాళ్ళ సొంత తెలివి, సొంత బలము నమ్మకుండా వేరే వాళ్ళు చెప్పిన దాన్నే ఆలోచిస్తూ మళ్ళీ అది కూడా సరిగ్గా చేయకపోవడము, ఇలాంటివన్నీ గురవుతుంటుంది అక్కడ. దానికి రమ్ అని బీజాక్షరం ఉంటుంది. దాన్ని వాళ్ళు సాధన చేసుకున్నట్లయితే అది 10 దళములతో ఉంటుంది అక్కడ పుష్పం. అది ఆ రమ్ అనే అక్షరాన్ని వాళ్ళు జపిస్తూ ఆ చక్రాన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకు భావన పెట్టాలి. ప్రతి ఒక్క చక్రం మీద భావన పెట్టాలి. భావనతో అది చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న క్లియర్ అవుతుంది. మళ్ళీ అనాహత చక్రం అంటే ఇది హృదయ స్థానంలో. ఈ చక్రం పని చేయకపోతే ఉబ్బసము, హార్ట్ అటాకు, ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరి కరెక్ట్గా తీసుకోకపోవడము, మూర్ఛ, ఇలా రోగాలన్నీ ఉన్నాయి కదా, నిశ్శక్తి, నరాల బలహీనత, ఇవన్నీ కూడా దీని నుండి వస్తాయి. మెయిన్ ధైర్యం కోల్పోవడము, చిన్నపిల్లవాడైనా కూడా భయపడము, అంతా కూడా నేను ఇంక ఏది నా చేత ఏది కాదు, నాదేదో అయిపోయింది నా కథ అనేలాగా ఉండడము, ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు అనుభవిస్తుంటారు మానసిక అలాగా. దాన్ని ఎం అనే బీజాక్షరంతో మనం జపం చేసినట్లయితే దాన్ని యాక్టివేట్ చేసుకొని అక్కడున్న పరిష్కారాన్ని మనం చేసుకోవచ్చు. ఇంకా విశుద్ధి చక్రం కంఠస్థానం, ఇక్కడ జీవుడు అధిపతి అంటారు. 16 దళములు ఉంటుంది ఇక్కడ. ఆ చక్రం పని చేయకపోతే గొంతుకు సంబంధించిన రోగాలు అంటే మాటలు సరిగ్గా రాకపోవడము, థైరాయిడ్ అంటారు కదా, అది ఎప్పుడు గొంతు మాటలు ఎక్కువ మాట్లాడలేకుండా సన్నగా మాట్లాడము, బొంగురు పోవడము, తర్వాత బుద్ధిశక్తి నశించడము, ఎవరితోన్నా మాట్లాడాలంటే వాళ్ళకు ఏం మాట్లాడాలో రాకపోవడము, వచ్చినా కూడా మర్చిపోతారు 10 మంది లేక వస్తే, ఆ ఫీల్ ఉంటుంది. తర్వాత ఈ చక్రం యాక్టివేట్ అయితే వాళ్ళకు అనుకోకుండా అన్ని లలిత, ఇప్పుడు ఏ కళలు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు, ఇబ్బంది పడకుండా వాళ్ళకు వచ్చేస్తాయి అవి. ఇంకా దాని నుంచి ఈ స్వరపీఠిక బాగుంటే వాడు ఏమి మాట్లాడినా జనాలలోకి వెళ్తుంది. సర్వరోగాలకు ఇది ఆకాశతత్వం, దీన్ని ఆకాశతత్వం అంటారు. ఇంకా వీటికి ఇదైపోయి ఆ చక్రం యాక్టివేట్ చేసుకుంటే వాడు ఇంకా భూతత్వంలో నుండి బయటికి వెళ్తాడు. ఇంకా అప్పటి నుంచి వాడంతా భక్తి మూలకంగా ఎక్కువ చింతనలో భగవంతునిలో ఉండడానికి ఏం కావాలో అన్నీ కూడా ఉపయోగపడతాయి. అప్పుడు ఈ ఉన్నటువంటి ప్రాబ్లంలన్నీ, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. దాన్ని హమ్ అని బీజాక్షరంతో సాధన చేసుకోవాల్సి ఉంటుంది 16 దళములు. తర్వాత ఆజ్ఞాచక్రం భూమధ్యం, మనం బొట్టు పెడతాం కదా, అక్కడ ఉంటుంది. అక్కడ 2 దళములు ఉంటుంది. ఆ చక్రం కరెక్ట్గా పని చేయకపోతే ఏది కూడా చేయలేడు మనిషి, ఏమీ చేయలేడు అసలు. బుద్ధిమాందం అంటారు కదా, పిచ్చి వేరు, బుద్ధిమాందం వేరు, అలాంటివి కలుగుతాయి. అనుకున్న పనుల్లో ఏంది కానీ అసలు ప్రపంచంలో ఏది సాధించలేడు, ఎందుకు తరింగాడు. జ్ఞానం అనేది ఉండదు, అజ్ఞాన స్థితిలోనే ఉంటాడు. ఎన్ని చెప్పినా వానికి వంట పట్టదు. ఇది బాగుంది అనుకో, దూర శ్రవణము, దూరదృష్టి, 3వ కన్ను అంటారు కదా, జ్ఞాననేత్రం, అది వికసించడము, తెలుసుకోవడము, దాని నుండి ఎదుటి మనిషిని చూస్తానే వానికి అన్నీ చెప్పేటివి కలగడము,
ఏదైనా తెలియకపోయినా కూడా లోపల పలికిచ్చే శక్తి ఒకటి రావడము, తేజస్సుగా ఉండడము, 10 మంది గౌరవించడము, ఆధ్యాత్మికంగా మంచి మంచి విషయాలకు ఉపయోగపడుతుంది. అలా వెళ్తారు వాళ్ళు. అందుకే ఎప్పుడు ఇక్కడ బొట్టు పెట్టాలి అని చెప్తారు మన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ 3 నాళ్ళు కలుస్తాయి కదా, ఇడా పింగళ సుసుములు. అందుకే ఇప్పుడు ఎప్పుడు బొట్టు పెడుతూ ఉంటే ఈ స్పర్శ వల్ల అది యాక్టివేట్లో ఉంటుంది, ఆ సమస్యలు రావని చెప్తారు. దానికి అని బీజాక్షరం ఉంటుంది. దాన్ని జపం చేయడం వల్ల ఆ చక్రం చెడిపోయింటే దాన్ని బాగు చేసుకోవచ్చు. ఇంకా సహస్రారం, ఇది ఫైనల్. ఇక్కడే బ్రహ్మరంధ్రము. దీన్ని సత్యలోకము అంటారు. మన బాడీలో 7 లోకాల్లో సత్యలోకం. ఇంక ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా అతనికి ఈ చక్రం బాగుంది అనుకో, అతని ఇంకా ప్రపంచంలో ఏదే కానీ కావాలనుకోడు. ఒకడు ఏది చేస్తున్నా దాని గురించి పట్టించుకోడు. తప్పు అనడు, కరెక్ట్ అనడు. ఒకరిని విమర్శించేది ఉండదు, ఒకరిని పొగిడేది ఉండదు. ఆ స్థితిలో వాడు ఇంకా ఆధ్యాత్మికంగా తన్ను తాను తెలుసుకున్నటువంటి మహనీయుడు ఎలా ఉంటాడో, స్థితప్రజ్ఞుడు అంటారు కదా, ఆ స్థితిలో ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది. అందుకే ఇది సహస్రార దళములు, 1000 దళాలు అన్నారు, పనిచేస్తుంది. ఇది కరెక్ట్గా పని చేయకపోతే మెంటల్ పిచ్చి అంటారు కదా, పిచ్చి ఆసుపత్రి, పిచ్చి. ఇంకా దానికి సంబంధించినవన్నీ కన్నులు కనపడకుండా పోవడము, చాలా రకాలుగా అన్ని మన శరీరానికి ఎక్కువ రుగ్మతలు అంటే ఇక్కడ నుంటే వస్తాయి. మణిపూరక చక్రం తర్వాత ఇక్కడ నుంటే. మైండ్ ఇదే కదా మెయిన్. తలకాయ అంత కొండ ఎక్కడా లేదు. శరీరానికి పెద్దదంటే తలే కదా. అందుకు ఈ చక్రం అలా ఉంటే అలా జరుగుతాయి. అలా లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. వాళ్ళకు అజ్ఞానంలో ఫుల్ అజ్ఞాన స్థితిలో ఉంటారు. భక్తి అనేది వాళ్ళకి తెలియదు. చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి గొడవలు పడడము, పిచ్చి ఆలోచనల్లో అలాగా బుద్ధిమంది అలాగా ఉండిపోతారు వాళ్ళు. అప్పుడు మనం దానికి ఓం అని బీజాక్షరం ఉంటుంది. దాన్ని మనము జపం చేయడం వల్ల అది శుద్ధి జరుగుతుంది. దానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎంత చేసినా ఎంత జరిగినా తినే ఆహారాల్లో కూడా రోగాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఆహారాల్లో ఉన్నాయి, మనం చేసే పొరపాటు పనుల్లో కూడా రోగాలు వస్తాయి. ఎందుకంటే ప్రకృతి చూడదనుకుంటాం, అన్నీ గమనిస్తుంటుంది కదా. ఎందుకంటే ప్రకృతి నుంచే మనకు చక్రాలకు శక్తి వస్తుంది. ఆ శక్తిని మళ్ళీ మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. మరి మనం కరెక్ట్గా చేయకపోతే ప్రకృతి ఊరికే ఉంటుంది, ఇస్తుంది, మళ్ళీ వానికి ఏం కల్లా చేస్తుంది అనమాట. ఈ చక్రాలు అలా ఉంటాయి. ఇప్పుడు 7 లోకాలు అనుకున్నామా, ఇదేమో సత్యలోకం, ఇదేమో తపోలోకం, ఇదేమో జనోలోకం, ఇంకా ఇదేమో మహర్లోకం, ఇదేమో సువర్లోకం, కిందేమో భువర్లోకం, భూలోకం. అన్ని 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి. 7 చక్రాలు 7 లోకాలకు కేంద్రాలు, శక్తి కేంద్రాలు. అవన్నీ కరెక్ట్గా శుద్ధీకరణ ఉండి బాగుంటే ఇంకా శరీరం ఉండేంతవరకు ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే ఆ శాస్త్రం అలాగే ఉంది కదా. ఏదో చక్రము ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన రోగాలు వస్తాయి, తప్పదు. అక్కడ ఒక్కో చక్రానికి మళ్ళీ దేవతలు కూడా చాలామంది పెట్టారు కదా. మూలాధారంలో గణపతి అన్నారు, స్వాధిష్టానంలో బ్రహ్మ అన్నారు, మణిపూరకంలో విష్ణువు అన్నారు, అనాహతంలో రుద్రుడు అన్నారు, ఇక్కడేమో జీవుడు అన్నారు, విశుద్ధిలో భూమధ్యంలో ఆత్మ అన్నారు, ఇక్కడేమో సద్గురుమూర్తి పరమాత్మ అన్నారు. మళ్ళీ వాళ్ళగా ఒక్కో చక్రం శాకిని, డాకిని, వాకిని, మాకిని, కీకిని అని ఇలాంటివన్నీ ఒక్కో శక్తిలో ప్రతి ఒక్క చక్రంలో ఉన్నాయి. 26 అక్షరాలు ఉన్నాయి మొత్తం టోటల్ దళాలల్లో. మరి అవన్నీ ఉన్నాయి కాబట్టే మనం తీసుకునే ఆహారం కూడా కరెక్ట్గా ఉండాలి, చేసేటు కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు దానికి తగిన ఫలితం కూడా మనకు ఆరోగ్యం మీద, శరీరం మీద పడుతుంది. శరీరానికి ఫస్ట్ ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ అంటే స్నానం చేయాలి బాగా. దీన్ని శరీరాన్ని బాగా శుద్ధిపరుచుకుంటూ రోగాలు రాకుండా ఉండాలంటే శరీరానికి స్నానం అవసరము. మనసు బాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, మైండ్ బాగుండాలంటే ప్రాణాయామ సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ఇవి చేసుకుంటూ పోతే ఇంకా ఆరోగ్యం ఆటోమేటిక్గా మనకు ఉండిపోతుంది. సహజ ప్రాణాయామం, సులభమైన ప్రాణాయామం అంటే ఎలా చేయాలి గురుగారు?
సహజ ప్రాణాయామం అంటే ఇంకా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా వదులుతూ ఉండాలి అంతే. దానికి ముక్కులు ముయ్యాల్సిన పని లేదు, ఇంకేమిటి లేదు. అందరూ చేసుకునే ప్రాణాయామం, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా అంటే నిటారుగా కూర్చోవాలి. ఇలా అనుకొని చేయకూడదు. ఎందుకంటే మనకు స్పైనల్ కార్డ్ వెన్నుపూస ఇక్కడే కదా మనకు సుషుమ్న ఉండేది. మనం ఏది చేసినా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణశక్తి సుషుమ్నలో వెళ్ళాలి. సుషుమ్నలో వెళ్ళేది మనం చేసినట్లయితే చాలా మటుకు అనారోగ్య సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. నాడి శుద్ధి జరిగిందంటే ఇంకా అనారోగ్యాలు రావు. అప్పుడు చక్రాలు కూడా క్లీన్ అయినట్లే. కాబట్టి సహజంగా నిటారుగా కూర్చొని ప్రశాంతమైన స్థలంలో కూర్చొని 2 ముక్కుల నుండి శ్వాస నిదానంగా తీసుకోవాలి, మళ్ళీ నిదానంగా వదలాలి. ఇది సహజ ప్రాణాయామం. దీన్ని కుంభకం చేయాల్సిన పని లేదు, ముక్కులు మూసుకోవాలి పని లేదు, ఏది లేదు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. నీకు ఎంత ఓపుకుంటే అంత చేసుకొని తర్వాత ధ్యానంలో ఉండొచ్చు. నీకు ఎంతసేపు టైం ఉంటే అంతసేపు అలా చేసుకుంటే ప్రాణశక్తి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు 8 అంగుళాలు వెళ్తుంది, 12 అంగుళాలు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఎక్కువ దీర్ఘంగా తీసుకుంటే ఎక్కువ తీసుకుంటాం కదా. అది అలవాటు అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా అది నడుస్తుంది. మళ్ళీ ఫస్ట్ మనం నడిపించాలా, దానికి నేర్పించాలా. తీసుకోవడం అనేది ఎక్కడి దాకా తీసుకోవాలా, ఎక్కడి నుంచి వదలాలి? మామూలుగా నువ్వు తీసుకుంటూ ఊపిరితిత్తులకి వెళ్తుంది అది. కానీ భావన పెట్టుకోవాలి, మూలాధారం వరకు తీసుకుంటున్నాను. మామూలుగా ఇప్పుడు ఈ ఊపిరి ఎక్కడ వెళ్తుంది, లెన్స్లోకి వెళ్తుంది, కిందికి ఎలా వెళ్తుంది. కానీ ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా అయితే లెన్సులకే, కిందికి లేదు. కానీ మన దీంట్లో భావన, యద్భావం తద్భవత్ అన్నట్లు మనం ఆ భావంతో నేను ఇప్పుడు మూలాధారంలోకి ఊపిరి తీసుకుంటున్నాను. శ్వాస అంటే మంచి ప్రకృతిలో ఉన్నటువంటి మంచి అమృతతుల్యమైనటువంటి ప్రాణశక్తిని లోనికి తీసుకుంటున్నాను. దీని నుంచి నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నన్ను కాపాడుతుంది గాక అనుకొని మళ్ళీ వదిలేటప్పుడు లోపల ఉన్నటువంటి కల్మసాన్ని అంతా, చెడు గుణాలను, చెడు లోపల ఉన్నంత దాన్ని కూడా, రోగాలను కూడా బయటకు వదిలేస్తున్నాను. ఇలా భావంతో చేసినట్లయితే సహజంగా వాళ్ళకు కొన్ని రోగాలు కూడా తగ్గచ్చు. ఎందుకంటే ప్రాణశక్తి ఎక్కువ వెళితే ఇంకా రోగాలు కూడా తగ్గుతాయి. మీరు ఏ ప్రాణాయామం చేస్తారు గురువుగారు? నేను మా గురువుగారి దగ్గర నేర్చుకున్న తర్వాత 3 ప్రాణాయామాలు ఎక్కువ చేసేవాడిని. అప్పుడు 3 జంటనాగ స్వరములు అనేది ఒకటి, ఇంకోటి బహిర్కుంభకం, అంతర్కుంభకం అనేది ఒక సైడే లాక్ చేసుకొని దాన్ని ఇది చేసుకోండి. మళ్ళీ త్రిబంధాలు, ఎక్కువ త్రిబంధాలు చేసేవాడిని. త్రిబంధాల్లో ఎక్కువ దాన్నే ప్రాక్టీస్ చేశాను. జంటనాగులు అంటే ఇప్పుడు జంటనాగులు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు దాన్ని. లోపల ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి సర్పము పైకి లేయాలంటే మనం శ్వాసను ఎక్కువ తీసుకొని దానికి తగిలేలా మనము ప్రాక్టీస్ చేస్తే ఆ వేడికి అది లేస్తుంది అని ఆయన చెప్పాడు. దాన్ని అది మనము నేర్పిస్తున్నాము. ఇది నాసికా ముద్ర ఇలాగా పెట్టుకోవాలి, శ్వాసను లోపల ఉండేది బయటకు వదిలేయాలి. సైడు ఇది ఒక రౌండ్ అంటే ఒక సైకిల్. ఇలాంటివి 3 లేక 5 రౌండ్లు చేయాలి. 108 చేయాలి చెప్తాం మనం. చేయలేని వాళ్ళు 54 అన్నా చేయండి అంటాం. అప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫాస్ట్గా తీసి వదిలేది లోనికి ఎక్కువ వెళ్ళి ఆ వేడి చేత అక్కడ లోపల ఉండేది లేస్తుంది అన్నమాట. మనం ఇది ఆడేసేపు గుదస్థానాన్ని కూడా లాగుతూనే ఉంటుంది. మూలబంధం కూడా దాని అంతకు అదే వచ్చే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక టెక్నిక్. మనం 6 క్రియలు చెప్తాం, 6లో ఇది 5వ క్రియగా పెట్టాము. ఇది ఇంకొకటి బాహ్య కుంభకం, అంతర్కుంభకం. ఇది కూడా కుండలినికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాగే ఉండేది, నోరు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస తీసుకోకూడదు, సహజంగా అదే జరగాలి.
మన ప్రమేయం ఏది ఉండకూడదు. అదే ఎప్పుడు తీసుకుంటుందో అదే ఎప్పుడు వదులుతుందో ఊరికే ఉండిపోవాలి. ఇంకా ఇటు సైడ్ ఉండలేము అన్నప్పుడు ఇటు సైడ్ మళ్ళీ అంతే ఇలాగా. ఒక అర్ధ గంట మినిమం దీన్నే చేపిస్తామన్నమాట. ఇప్పుడు వదిలి నిలబెడితే బహిర్కుంభకం, తీసుకొని ఆపితే అంతర్కుంభకం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, తీసుకోవాలా వదల్లా ఊరికే ఉన్నాం. అక్కడ బహిర్కుంభకం ఉంది, అంతర్కుంభకం ఉంది. దీంట్లో ఒకే దాంట్లో రెండు ఉన్నాయి. దాని ఎందుకని సహజంగా జరగాలి. అది ఎంతసేపు శ్వాస తీసుకుంటుందో ఎప్పుడు వదులుతుందో ఊరికే ఉండాలి మనం. ఇలాగే ఇది కూడా ఇది మన కుండలినికి బాగా పనిచేస్తుంది. కుండలిని వేసేకి బాగా అవకాశం ఉంటుంది. ఇంకా త్రిబంధాలు అంటే పద్మాసనంలో వేసుకుంటే మంచిది. పద్మాసనం రాకపోయినా సిద్ధాసనం, వజ్రాసనంలో కూడా చేయొచ్చు. దీన్ని సూర్యభేదన ప్రాణాయామం కూడా అంటారు. కుడిముక్కు ముయ్యాలి. దీనికి 1:4:2 అని కౌంటింగ్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక్కటి శ్వాస తీసుకుంటే 4 లాక్ చేయాలి. అప్పుడు లాక్ చేసి ఇది జాలంధ్ర బంధం అంటారు. పొట్ట వెనక్కి లాగితే ఉద్యాన బంధం, గుదస్థానాన్ని పైకి లాగాలి మూలబంధం. అప్పుడు త్రిబంధాలు ఏకకాలంగా వేస్తూ కౌంటింగ్. ఒక శ్వాస తీసుకుంటే ఇవన్నీ బంధాలు వేసి 4 కౌంటింగ్ చేసే వరకు ఇలాగే బంధాలు వేయాలి. మళ్ళీ రిలీజ్ చేసి ఇటు సైడు 2 శ్వాసలే వదలాలి. అప్పుడు పట్టుకోవాలి, బిగబడుతూ వదలాలి. ఇప్పుడు మనం లాక్ చేసాము, ఇలా తీసామనుకో అంతా వచ్చేస్తుంది బయటికి. అప్పుడు ప్రయోజనం ఉండదు. అప్పుడు బిగిస్తూ అంటే పట్టుకుంటూ వదలాలి. కౌంటింగ్కి ఎంత కావాలో అంత. ఇది త్రిబంధాలు. దీని నుంచి ఇంకా ఇది ఇప్పుడు ఈ క్రియ కోసమే అవన్నీ కూడా చెప్తున్నాం. ఇది ఒకేతూరు చేయలేరు కాబట్టి కుంభకం చేయాలంటే కెపాసిటీ లెన్స్ ఉండదు కదా. అందుకు 5 క్రియలు కూడా ఇంక దీని తర్వాత క్రియలన్నీ ఇది నేర్చుకునేదానికే చెప్తున్నాం. అప్పుడు దాంట్లో పట్టు సాధిస్తే ఇది ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. ఈ త్రిబంధాలు బాగా చేసి శ్వాసను ఎక్కువ నువ్వు హోల్డ్ చేసేది వస్తే పద్మాసనంలో ఉంటే శరీరం పైకి కూడా లేయచ్చు. ఇంకా అన్నీ మళ్ళీ ఇంకా దానికి సంబంధించేటివన్నీ వస్తాయి వాళ్ళ వాళ్ళ అనుభవం బట్టి. అందరి అనుభవం ఒకేలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. వాళ్ళ శరీర ధర్మం బట్టి వాళ్ళు ఎలా ఇది చేసుకుంటే అలాగా వాళ్ళకు అన్నీ వస్తాయి. ఒకప్పుడు మీరు మీ గురువుగారు చెప్పినటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన చేసుకుంటూ మీకోసం సాధన చేసుకుంటూ దానిలో ఎంత స్థితికి వెళ్ళాలో అంత స్థితికి వెళ్తూ ఉన్నారు, వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు మీ విద్యను అందరికీ అందిస్తున్నారు. మీ అంతరు మీరు సాధన చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ విద్యను అందించేటప్పుడు మార్పు ఎలా వచ్చింది మీలోనే? అంటే మీ సాధన పెరిగిందా, లేదంటే దీనికోసం మీకు సాధన మరుగున పడిందా, లేదంటే ఏమైనా కొత్త? లేదు, ఇప్పుడు నేను వాళ్ళకి నేర్పిస్తూనే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ముందు బాగా చేశాను కదా, ఇప్పుడు అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నా, నేను నేర్చుకుంటున్నా, మరుగున ఎలా పడుతుంది? అంటే ఇంకా ఏమన్నా వేరే శక్తులు ఏమైనా మీకు యాడ్ అయినాయి అనేది? వేరే అంటే ఆ శక్తులు యాడ్ అయ్యాయని నేను ఎలా చెప్తాను, నా గురించి నేను ఎలా చెప్పుకుంటా తెలుసుకోవడం. దీంట్లో ఏమంటుందంటే చూసినవాడు చెప్పలేడు, చెప్పినవాడు చూడవాడు అని ఉంది, ఓ సామెత ఉంది దీంట్లో కదా. ఇప్పుడు భగవంతుని గురించి తెలుసుకో అంటే వాళ్ళు అనుభవించే ఆనందించేదానికి ఉంటుంది కానీ చెప్పే కుదరదు. దాంట్లో ఇంకోటి ఏమంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళకి ఏదన్నా ఆ ఫలితం అంటే సాధన నుంచి ఏదైనా ఫలితం వచ్చిందా లేదా అని అర్థమవుతుంది. ఇప్పుడు ఏది రాకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందంటే వాడిని ఇంకా దాంట్లో పట్టు సాధించలేదు అని అనుకోవాలంటే భగవంతుని చూసినామనేది అక్కడ కాదు విషయం. నువ్వు చేసిన దానికి ఫలితం వచ్చిందా లేదా. నువ్వు ఇప్పుడు సాధన చేసావు, సాధన చేసినందుకు దానికి ఒక ఫలితం అనేది రావాలి కదా. రాకపోతే ఇంకెందుకు, మామూలుగా ఉండే సంపాదన చేసుకోవచ్చు కదా. అయ్యాడు ముక్కు మూసుకొని కూర్చుండే బదులు. ఇప్పుడు నేను సాధన నేర్చుకునే తర్వాత ఆశ్రమం కట్టాలని సంకల్పము
అది అంతా అది ముందే చెప్పాను కదా. అలా వెళ్ళినప్పుడు మరి ₹1 లేకపోయినా మరి ఇప్పుడు అంత ఆశ్రమం జరిగింది. గోశాల గురు పౌర్ణమికి ఒక్క గోవు అనుకున్నా 2 గోవులు వచ్చాయి. వచ్చిన వాళ్ళందరితో గోపూజ చేపించాము. ఆ రోజు ప్రారంభం చేసాము గురు పౌర్ణమికి. 10 రోజుల్లో మళ్ళీ 5 ఆవులు వచ్చాయి. ఇప్పుడు 7 ఆవులు ఉన్నాయి. మరి 7 ఆవులకు మేతకు మహనీయులు ఏదో దానం చేశారు. ఇప్పుడు ఒక మనిషిని కూడా అబ్బాయిని, నాకు తమ్ముడు అవుతాడు, ఆ అబ్బాయిని ఆవులు చూసుకునే కూడా పెట్టాం. ఆ అబ్బాయికి నెలకింత ఇచ్చేసి డైలీ భోజనము ఆ అబ్బాయిని పెట్టినాం. బాగా చూసుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి? మరి నేను ఎలా చెప్పుదు నేను? అంటే మీరు సాధనలో అంతకుముందు పొందని ఇంక ఇప్పుడు ఇన్ని జరిగాయంటే మరి ఒక మామూలు ఏమీ తెలియనటువంటి వాడు, ఏది అర్హత లేనటువంటి వాడు మరి ఇంతమంది ఆకర్షితులై ఇన్ని వచ్చాయంటే ఇంక మరి ఎలా వచ్చింది అది? గురువుగారు సంకల్పమే కదా. ఆయన ఉన్నాడు నాలో, నేను కాదు ఇక్కడ. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి అవన్నీ వచ్చేకి మార్గం అయింది. ఇంకా మా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, వాళ్ళ చేసిన పుణ్యఫలం ఉంటుంది. గురువుగారి అనుగ్రహము, ఆయన కృప, ఆయన కటాక్షము, మనం ఏదో కొంత చేసాము ఆయన నమ్మి అవి 3 తోడయ్యాయి. ఇప్పుడు ఆ గడియారంలో 3 ముళ్ళు ఉన్నాయి. ఎప్పుడన్నా కలుస్తాయా అవి? 12 దగ్గర కొలిస్తే కలుస్తాయి 3. చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, సెకండ్ ముళ్ళు, అలా ముగ్గురివి తోడయ్యాయి. అంతే కదా. అప్పుడు అలా అయ్యాయి. అది మనము సంకల్పము మెయిన్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇక్కడ ఎవరో ఏదో ఇస్తారు అనేది అది కాదు. మనము చేయగలుగుతాము, ఏదైనా చేస్తా, నేను సాధించగలుగుతా, ఆ శక్తి నాకు గురువు ఇచ్చాడు, ఆయన నాకు ఆశీర్వాదం చేశాడు అని వెళితే ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ వస్తుంది. ఇది నా అనుభవం. ఇది నాకు దీంట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇవన్నీ చేసేటప్పుడు, ఆశ్రమం అనేటప్పుడు, గోవులు ఇవన్నీ అనేటప్పుడు ఎంతోమంది విమర్శలు ఇచ్చారు. ఎస్సీ వాళ్ళను రానియకూడదని వాళ్ళు, నేను ఆశ్రమం పెట్టాను, నాకు అందరూ ఒకటే అని నేను. అదే కులమతం లేదు. కులమతం ఉంటే నేను అందరినీ వదిలొచ్చి ఇలా వేషాలు వేసుకొని ఉండాల్సిన పని లేదు. నాకు అందరూ ఒకటే అని దానికి వాళ్ళు నా మీద ఇది గట్టి ఇక్కడ ఉండకూడదు, ఏమో ప్లాన్లు చేసి ఏమో చేసిరి. కానీ ఆ గురు కృప ఉంది కాబట్టి ఎవరో ఏమీ అనలేకపోయారు. జరిగిపోతుంది అలా. ఇప్పటికి కూడా అలాగే టౌన్లో పట్టించుకోరు, పళ్ళుల్లో ఎక్కువ అది. వారు రాకూడదు, వీరు రాకూడదు అనేది ఎక్కువ ఉంటుంది కదా పళ్ళుళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు ఉంటే పెరిగింటారు ఆడ. వీడేంది మన దగ్గర మనం కూర్చున్నట్లు ఇలాంటివి ఉంటాయి. ఇంకా మూర్ఖత్వంలోనే ఉంది. అందుకే హిందువులంతా ఒకటిగా ఉంది. ఐక్యత ఏడవుతారు. అది ఇసిపెట్టేస్తే మనిషి గౌరవిస్తే ఎవరైనా అందరూ ఒకటి అవుతారు. అంటే మీరు ఈ సాధన ప్రారంభించి నేర్పించిన తర్వాత, అంటే ప్రారంభించి ఎంతోమంది వస్తున్నారు కదా, దీనిలో ఈ కుండలిని జాగృతి జరిగి ఒక మంచి స్థితికి వెళ్ళి మీలాంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు దాకా ఎవరైనా వచ్చారండి? ఇంకా అంటే సాధన చేస్తున్నారు కొంతమంది, మన హైదరాబాద్లోనే ఉన్నారు. కొంత ముందుకెళ్ళి అలాంటి వాళ్ళు సూచనలు ఉన్నారు. చాలామందికి కూడా కొన్ని రోగాలు బాగు చేసుకున్నారు. మనం నేర్పించిన తర్వాత కొన్ని రోగాలు నయమయ్యాయని చెప్పారు. మన గురు పౌర్ణమికి వచ్చినప్పుడు వాళ్ళందరూ చాలామంది వచ్చారు. అప్పుడు కొందరు వాళ్ళ అనుభవాలు చెప్పారు. బాగుంది, మాకు ఇప్పుడు సాధన మాకు ఇబ్బంది లేదు. కొందరికి బాడీ పెయిన్, తల తిరిగేది, ఇలాంటివన్నీ, నిశక్తి, కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గాయి. మాకు ఇప్పుడు ఉత్సాహంగా బాగున్నాము. ముందు కొంచెం ఇట్లా కూర్చుండే కాకుండా ఉండే ఇలా అనుకొని కూర్చోవాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేసాము నిటారుగా, ఇప్పుడు మేము కూర్చోగలుగుతున్నాము అని వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే చేయండి అని మనం అలాగే చెప్తాం కదా, చేయండి అయినా చేస్తే మీకు ఈరోజు కష్టమైతే రేపు సుఖం వస్తుంది. అంటే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో ఏ చక్రాలు బాగా ఉత్తేజం పొందున్నాయి, ఏ చక్రాల్లో శక్తి నిండి ఉంది వాళ్ళకని మీకు తెలుస్తుంది? తెలుస్తుంది. మనము
చూస్తానట్లే ఉమ్, వీళ్ళు ఇట్లా ఇలా ఉంటుంది ఇలాగే వాళ్ళు ఉంటుందని ఉమ్, చాలా మందికి కూడా నేను మనకు సాధనకు వచ్చిన వాళ్ళకి చెప్పా, ఉమ్, వాళ్ళు గతంలో ఇలాగే ఉంటారని కూడా చెప్పా. ఉమ్, వాళ్ళు నిజమే గురువు గారు ఎలా తెలుసు మీకు అన్నీ కూడా అడిగాను, చెప్పారు. ఉమ్, అలాగే కొందరిని చూస్తే అలా చెప్పాలనిపిస్తుంది, చెప్పేస్తాం. కొందరి గురించి అడిగినా చెప్పం, ఉమ్. అలా ఉంటాయి. ఆ. అంటే మరి వాళ్ళకి ఏం చేసుకోవాలో చెప్తారండి? ఉమ్. ఉమ్, ఇప్పుడు కుండలిని రైజ్ అయిపోయిన తర్వాత కొందరు ఊగుతూ పడుతూ దొరుకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కూడా టెక్నిక్లు చెప్పాము. చాలా మంది ఏంటంటే తట్టుకోలేక వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయని. వస్తాయి. ఉమ్, వచ్చినప్పుడు వాళ్ళకు అంటే జ్ఞాపకం ఉంటుంది, ఉమ్, బాడీ ఊగుతుంది జరుగుతుందని ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకునేకపోతే కుదరదు. ఉమ్, ఆపినా ఆగదు శరీరం తట్టు. ఇప్పుడు ఫుల్లుగా తాగినోడు వాళ్ళకి తెలుస్తుంది, ఉమ్, ఎవడన్నా పట్టుకుంటే నేను స్టడీకి పోతాను ఇడుచు అంటాడు, మళ్ళీ ఆడొక్కాలు ఏడొక్కాలు పెట్టాలి కదా, ఉమ్, జ్ఞాపకం అయితే ఉంటుంది. ఉమ్, అట్లా వీళ్ళకు జ్ఞాపకం ఉంటుంది, కానీ లోపల ఆ శక్తి ముందు ఈ శరీరం తట్టుకోలేదు కదా, ఉమ్, అలవాటు లేనప్పుడు ఉమ్, అలా ఊగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు త్వరగా వాళ్ళు మామూలు స్థితికి రావాలంటే సాంసారిక విషయాలు, బాహ్యం, ఉమ్, దీన్ని భార్యాభర్తల ఇలాంటి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఉమ్. కుండలిని శక్తి త్వరగా మూలాధారానికి వస్తుంది, ఇబ్బంది పెట్టకుండా. అంటే ఏం చేయాలంటే ఆ టైంలో ఈ గుర్తు తెచ్చుకోవాలి, బయట గుర్తు విషయాలు. తెచ్చుకోవాలి. ఉమ్, అవన్నీ వాళ్ళకి టెక్నిక్లు చెప్తాం. ఉమ్, ఇలా మీరు దాని గురించి ఆలోచిస్తే ఇక కిందికి వచ్చేస్తుంది. ఉమ్, అది కాకుండా ఇంకా పూర్తి వాళ్ళకి అదే ఆలోచన రాకుండా ఇంకా తీవ్ర స్థాయికి వస్తే ఉమ్, అప్పుడు పెరుగు ఉమ్, తలకేసి బాగా తిక్కి ఉమ్, బాగా తాపిచ్చి కొంచెం పండేయాలి. ఉమ్. అలాగైనా ఇబ్బంది లేకుండా మామూలు స్థితికి వస్తారు. నాకు అలా జరిగింది ఫస్ట్, అదే నాకు తెలుసు. అలా కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, ఇదంతా సహజమే. కానీ ఈ సాధనలో ఉన్న వాళ్ళు ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు, అలా జరుగుతుంది. రైల్లో వెళ్తున్నారు, ఇంకోటి జరుగుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఇది సడన్గా కుండలిని రేజ్ అవ్వడం జరగదండి? ఇప్పుడు కుండలిని మాత ఆమె తల్లి కదా, బిడ్డల్ని ఎలా చూసుకోవాలో ఆమెకు తెలుసు. ఉమ్, కుండలిని ఆ ఇది ఉన్నప్పుడు ఇప్పుడు కొందరికి ఒక గుడికి వెళ్తారనుకో, ఉమ్, అక్కడ అర్చనలు, పూజలు, మంత్రాలు, భజనలు, ఉమ్, ఇలాంటివన్నీ, లలిత సహస్రనామం, ఇంకో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇలా చెవులకు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి అది ఉద్రేకం అయిపోతుంది, ఉమ్, అవును. ఆ భావన వచ్చేస్తుంది. మామూలుగా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు వస్తుంది? రాదు. ఉమ్, వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు ఇప్పుడు అవి వింటున్నారు కాబట్టి ఉమ్, వాళ్ళకు లోపల అది భావనలు వెళ్ళి అది శక్తి తయారవుతుంది, అక్కడ వస్తుంది వాళ్ళకు. ఉమ్, ఇంకా నువ్వు మామూలుగా ధ్యానానికి కూర్చుంటావు, సాధన, ఆ సాధన వల్ల వస్తుంది, ఉమ్. లేదంటే ఎందుకు వస్తుంది? మరి ఇలా వచ్చినప్పుడు ప్రమాదం కదండి వాళ్ళకి. మరి ఎక్కడికైనా గుడికి అది వెళ్ళినప్పుడు ఏం ప్రమాదం ఉండదు. అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, మరి వాళ్ళు ఉండకపోయినా ఇప్పుడు వాళ్ళు ఆ పాటలో భజనలో చేసే వరకు కొంచెంసేపు ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అలాగే ఉంటే ఎలా విద్య ఎవరు నేర్చుకుంటారు? మళ్ళీ ఎవరు నేర్చుకుంటారు? ఇప్పుడు ప్రమాదం అయ్యేటట్టుంటే మనకు రిలీజ్ చేయరు. మనం పూర్వము మన ఋషులు మునులు దీన్ని ఎందుకు రిలీజ్ చేశారు? ఎలాంటి ఇది లేదు కాబట్టి, అంటే గురు సమక్షంగా ఫస్ట్ ఈ విద్య నేర్చుకునే వాళ్ళు గురువు దగ్గర ఉండి ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా యూట్యూబ్లు చేస్తే డేంజరే, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా మరి అలా యూట్యూబ్లో వీడియోలు చూసి చేసి డేంజర్ జోన్లో అలాంటిది పొరపాటున కూడా దయచేసి ఈ చూస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు కూడా గురువు మీకు అందుబాటులో సరైన గురువు, ఈ సాధన చేసినటువంటి గురువు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సేవ చేసి వాళ్ళ మంచితనాన్ని మెప్పులు పొంది అప్పుడు విద్య నేర్చుకుంటే వాళ్ళు చెప్తారు సలహాలు, ఇలా చేయండి, ఇలా చేయొద్దండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. దాన్ని బట్టి మీరు చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు. ఏదో ఎవరో చెప్పేసినారు యూట్యూబ్లో, ఇప్పుడు చాలామంది చెప్తున్నాము, ఏదో మీరు చేశారనుకో అప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. దీంట్లో ఇంకోటి ఉంది, తలకెక్కిందనుకో, ఎలా పడితే అలా సాధన చేసి తలకెక్కిందనుకో మళ్ళీ దిగదు. అప్పుడు పిచ్చి, బాగుండేవానికి పిచ్చి వచ్చేస్తుంది. జీవితంలో ఏ డాక్టర్ మళ్ళీ బాగు చేయడు. అసలు సైన్స్కి అందంది మన ఇది ఆధ్యాత్మిక విషయం అంటే సైన్స్కి అందంది.
చేయలేడు. చూసాక బాగా ఉంటుంది. ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది, మెడికల్ అన్ని రిపోర్ట్లు ఏదో స్కానింగ్ అవి ఇవో చేస్తుంది, దాంట్లో బాగా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లము కనపడదు. బాగుందమ్మా బాగుంది నాయన అంటారు వాళ్ళు. అలాంటివి కూడా ఇందులో జరుగుతాయి, చాలామందికి కూడా జరిగాయి కూడా. అలా ఉంటుంది. కాబట్టి దగ్గరుండి గురువుగారు ఎలా సలహా చెప్తారో, ఎలా చేయమంటారో దాన్ని మీరు ఆలోచించుకొని చేస్తే ఇబ్బంది లేదు. కొంతమంది చెప్పింది వినకుండా ఒకే తూరు నాకు వచ్చేయాలని ఏదో చేస్తూ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అప్పుడు గురువు ఏం చేస్తాడు, ఎవరేం చేస్తారు. ఇప్పుడు 50 కేజీలు మనం మొయ్యగలుగుతాము, 30 కేజీలు మొయ్యండి అని చెప్తాం మనం. వాళ్ళు 60 కేజీలు మోస్తే ఎవరికి ఇబ్బంది, చెప్పినోనికా ఇన్నోనికా? మోసడానికి. మరి అదే 30 కేజీలు 50 కేజీలు ఎత్తుకునేవాడు 30 కేజీలు వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఇంకా 20 కేజీలు మోసేంత కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తాడు. నువ్వు 50కి ఇంకా 10 ఎక్కువ వేసి 60 ఎత్తుకుంటే ఎవరికి ఇబ్బంది? కాబట్టి ఈ క్రియలు కూడా మనం ఎందుకు చెప్తున్నామో, ఒక్కొక్క క్రియ 6 క్రియలు ఉన్నాయి. 6 క్రియలు కూడా తక్కువ అంటే ఒక్కొక్క క్రియ 1 నెల చేయండి. అప్పుడు మీ బాడీకి దానికి అలవాటు అవుతుంది. ఆ క్రియ కూడా మీరు చేసినప్పుడు ఆలోచించాలి, దీని నుండి మాకు ఏం అనుభూతి కలిగింది, ఏం మాకు డిఫరెన్స్ వచ్చింది అని కూడా మీరు దాన్ని తెలుసుకొని రాసుకోండి ఓ పేపర్లో. అలా ఒక్కొక్క నెల అలా చేసుకుంటూ పోతే అప్పుడు మీకు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, ఇబ్బంది ఉండదు. అప్పుడు టక్కన మీరు ఇప్పుడు ఏ క్రియ చేయాలి, నెక్స్ట్ ఏ క్రియ అనేది బాగా తెలిసిపోతుంది. శరీరానికి కూడా అలవాటు పడిపోయి ఉంటుంది. ఇటు ఇంక నాకు నేర్పిస్తున్నాడు, ఇంక నేను ఇలాగే పోవాలని ఇది కూడా ఆలోచిస్తుంది. అలా చేయకుండా ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ ఇలా చేసినా కూడా శరీరం అన్బ్యాలెన్స్ అవుతుంది, అప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. అంటే ఈ 6 క్రియలు ఏంటి గురుగారు? ఇప్పుడు మనము నాడీ శోధన ప్రాణాయామం ఒకటి చెప్తాం. ఫస్ట్ స్టార్టింగ్ నాడీ శుద్ధి, నాడీ శోధన. నాడీ శుద్ధిలో నాడీ శోధన రెండు ఒకటే. ఫస్ట్ బేసిక్ అదే. ఇప్పుడు నాడీ శుద్ధి జరగంది సుషుమ్న యాక్టివేట్ కాదు. సుషుమ్న యాక్టివేట్ కాకపోతే చక్రాలు కావు, ధ్యానం కుదరదు, ప్రాణాయామం కుదరదు, ఏది రాదు. ఇంకా మెయిన్ ఉండేది అక్కడ నాడీ మండలం 72,000 నాళ్ళు శుద్ధి జరగాలి. ఆ శుద్ధి జరిగితేనే మనము ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అది శుద్ధి జరిగిన తర్వాత ఏం చేయాలి, ఆసన సిద్ధి కలగాలి. కూర్చోనేది నువ్వు ఏ పొజిషన్లో కూర్చో, నువ్వు పద్మాసనం వేస్తావో లేదో ఇంకో నీకు ఇష్టం వచ్చిన ఆసనం వేసుకో, కదలకుండా కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే 3 నుంచి 4 గంటల సేపు స్థిరాసనం కదలకుండా కూర్చొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆసన సిద్ధి కలుగుతుంది. 10 నిమిషాలు కూర్చొని ప్రాణాయామం అన్నీ చేసినానంటే అది అలాగే ఉంటుంది. ఫస్ట్ నాడీ శోధన ప్రాణాయామం చేయాలి, నాడీ మండలం శుద్ధి చేసుకోవాలి. అది చేస్తూనే ఈ ఆసన సిద్ధి కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. 3 గంటలు మినిమం కదలకుండా కూర్చునే స్థితి రావాలి. ఇప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు కదులుతుంది, ధ్యానంలో ఉంటావు కదా, అప్పుడు నిశ్చలంగా ఉండాలి. అచలం అంటే చలనం లేనిది, ఆ స్థితి కూర్చునేది రావాలి. అప్పుడే నీకు ఏదైనా రావాలంటే వస్తుంది. అవన్నీ రాంది నాకు అన్నీ వస్తాయంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది అంతే. నేనైతే అలాగే చెప్తున్నా. మహనీయులు ఒకవేళ కొందరికి ఎలా ఉన్నా రావచ్చు, వాళ్ళ పూర్వజన్మ సుకృతం అది చెప్పలేము, కొందరికి వస్తాయి. ఇప్పుడు మహనీయులు కొందరు ఇప్పుడు హిమాలయాల కల్లా ఒంటికాల మీద తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు కూర్చోలేదే అంటారు కొందరు. ఒంటికాలం ఉందంటే నిటారుగా ఉండాలి లేదు వాళ్ళు. ఇప్పుడు మనము ఏదైనా నిటారుగా ఉండాలని పొజిషన్ చెప్తున్నాం. వాళ్ళు ఒంటికాల మీదనే కదలకుండా ఉంటారు అని చెప్పి ఎండ గాలి అనుకోకుండా. మనం కూర్చొని గోళ్ళ మధ్యలో ప్యాన్లు వేసుకొని కూర్చొని ఆయన అంటే 10 నిమిషాలు కాళ్ళు తిమ్మిర్లు పెట్టాయి, ఇవి నడుస్తాడా వస్తాడా అంటారు. మరి ఇంకా మోక్షం ఎలా రావాలంటే ఎలా త్వరగా రావాలంటారు. ఎలా వస్తుంది? ఇప్పుడు కష్టపడకనే ఊరికే రావాలంటే ఎలా వస్తుంది? రాదు. ఇందులో విద్య నేర్పించిండే గురువులనే విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మహనీయులు చాలామంది విద్యలు నేర్పిస్తున్నారు, అందరివి తిరుగుతున్నారు. అది బాగలేదు, ఇది ఇంకేంది బాగా, అసలు నీ మైండ్ బాగుందా లేదు ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీ బుద్ధి బాగుందా లేదో నువ్వు తెలుసుకోవాలి.
అందరివి బాగలేవంటే ఎక్కడి నుండి దేవుడు దిగొచ్చేవాడిని నీకు ఇస్తాడా? ఈ గురువు దగ్గరికి వచ్చి ఇంకో గురువుని విమర్శిస్తుంటారు. ఇస్తుంటారు. అది అలా ఉండే వాళ్ళకు నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు 1000 ఏళ్ళు బతికినా కూడా అలాగే ఉంటావు నువ్వు. ఏది రాదు నీకు. ఇలా వచ్చిండే దాఖలాతలు లేవు ప్రపంచంలో. ఒక గురువుని నమ్మి ఏ గురువు అన్నా కానీ ఆయన ఏం చెప్తాడో అదే నమ్మకంగా ఉండి చేసుకున్నట్లయితే ఆ నమ్మకంతోనే వానికి వస్తుంది. నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అన్నారు కదా, నువ్వు నమ్మి చేస్తే అలాగే వస్తుంది. ఆసన సిద్ధి తర్వాత ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి పతంజలి మహర్షి చెప్పినట్టు. మీరు చెప్పే వాటిల్లోని మనం చెప్పేది ముందు ఆసన సిద్ధి ఉండాలి. ప్రాణాయామం అంటే నాడీ శోధన, అది బేసిక్ చెప్తాము. దాని తర్వాత రేచక కుంభక ప్రాణాయామం చెప్తాం. 3 కౌంటింగ్ తీసుకునేది, ఆఫ్ చేసేది, మళ్ళీ వదిలేది. ఇది 2వ క్రియగా పెట్టాము. 3వ క్రియ అదే అంతర్బాహిర్ కుంభకం అన్నాను కదా, అది 3వ క్రియ. 4వది చక్రస్మరణ చెప్తున్నా, షట్చక్రాలు ఈ బీజాక్షరాలు చెప్పాం కదా, 4వ క్రియ చెప్తున్నా. 5వది జంటనాగ స్వరములు. 6వది త్రిబంధాలు. ఇది ప్రాణాయామ సాధనలకు ఇవి. మళ్ళీ ఇంకా మేము నేర్చుకోవాలనే వాళ్ళకు కేచరి ముద్ర, పంచముద్రలు, షట్క్రియల్లో జలనేతి, వస్త్రనోతి, సూత్రనేతి, ఇలాంటివి కూడా నీటి మీద తేలడము, భూమిలో బూసి పెడితే ఎలా ఉండొచ్చు, ఇవి ఆసక్తి ఉండే వాళ్ళకు ఇవి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మొన్న గురు పౌర్ణమికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ వాళ్ళకే లేడీస్కి అంతా ట్రైనింగ్ ఇచ్చాను. నీటి మీద తేలేది ఆడే, ఇప్పుడు మన గోశాల దగ్గరే నీటి మీద తేలేదానికే ఒక ఇంత మాత్రం తయారు చేసి పెట్టాము. అంత గుంత దొగి అంత చుట్టూ కట్టి, బావిల్లో చెరువుల్లో అయితే ఇబ్బంది, ఈత రాకపోయినా ఇబ్బంది, ఈత వచ్చినా ఇబ్బంది, నిలబడుకొనే మనం వాళ్ళకు నేర్పించాలి అది. కాబట్టి అలా కట్టాము. మొన్న వచ్చిన వాళ్ళు కొందరు దాంట్లో చేసి ఆనందపడ్డారు. కొందరు రాయసూరు వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ 70 ఏళ్ళ అయిన ఒక అతను, చిన్న అబ్బాయి ఇంతలా ఉంటాడు, వాళ్ళిద్దరూ బాగా ఫుల్గా నేర్చుకున్నారు. ఇక్కడ మన ఊరిలో కూడా 2 నేర్చుకున్నారు. ఇంకా నేర్పించి వాళ్ళ ఆసక్తి ఉండే వాళ్ళకు భూసామాది ఇంకా మనం అక్కడ చేపిలా. ఫస్ట్ మహిళలతోనే ప్రారంభించాలి అనుకున్నాను. చూద్దాం, అలాంటి వాళ్ళు దొరికినప్పుడు సాధన బాగా చేసి నమ్మకంగా ఉంటే వాళ్ళకు కూడా చేపించాలని ఉందాము. గురువుగారు ఏదైతే చెప్పాడో దాన్ని తూచ తప్పకుండా చేయడమే నా ఇది. ఇంకంతే, ఇంక వేరే ఏది నేను ఆలోచించను. గురువుగారు చెప్పిన మాటకు ఎదురు లేదు. వాళ్ళు ఏం చెప్పింటే అలా చేసుకోబోతాం. ఎవరెన్ని విమర్శించినా, ఎవరెన్ని నన్ను దూషించినా వాళ్ళ ఇష్టం. అది నేను ఎవరిది ఏది మనసులో పెట్టుకోను. ఎందుకంటే భక్తుడు అంటే భోగభాగ్యాలకు, కష్టాలకు ఓర్చుకొని ఉండడమే లక్షణం. ఆ లక్ష్యంతోనే ప్రయాణిస్తా ఎప్పుడు. అలాగే గురువుగారు కృపతో ఇంకా ఎంతోమందికి విద్యను అందించాలి, అందరూ కూడా బాగా నేర్చుకోవాలి అని ఆశిస్తున్నా. చూద్దాం, రాబోయే దినాలలో మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. చేసే పని చేసుకుంటూ వెళ్దాం, జరుగుతుంటాయి. ఈ శక్తి ఎవరికైతే వచ్చిందో ఎక్కువగా చాలామందికి ఏంటంటే ఈ వాయువులు ఉన్నాయి కదండి, ఈ వాయువుల్ని శక్తిగా భావించి ఆ వాయువులు మనకి కిందకి వెళ్ళవలసిన అపాన వాయువు పైకి వెళ్ళిపోతే దాన్ని ఉదాహరణ వాయువుగా వాళ్ళ తల లోపల పట్టేసేసి దాన్ని శక్తి అని భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగా అది రాంగ్. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను నేను. ప్రాణ అపానము 2 సమం కావాలి. తీసుకునేది ప్రాణవాయువు పైకి వెళుతుంది, అగ్నితత్వము. అపానవాయువు మనం లోపల నుండి కల్మసం బయటికి వెళ్ళేది గుదస్థానం అంటే అపానవాయువు, జలతత్వం. ఆ 2 ఒకటి కావాలంటే కుంభకం చేయాలి. నువ్వు ఎంతసేపు ఊపిరి పడతావు అంతసేపే సహస్రాంలో ఉంటుంది, అది మళ్ళీ ఉండదు, వచ్చేస్తుంది. అంటే కరెక్ట్గా క్రమబద్ధంగా గురువుగారు చెప్పినట్లు చేస్తే ఇబ్బంది లేకుండా పైకి వస్తుంది, కిందికి వస్తుంది. అలా పడకుండా నువ్వు బలవంతం మీద ఏదో చేసేసినావు అనుకో, స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అంతేగాని లేదంటే విద్య నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతవరకు నాకు కానీ మేము నేర్పించిండే వాళ్ళకి కానీ మా గురు పరంపరలు ఎవరికి ఇలాంటి ఇబ్బంది వచ్చిండేటివే లేవు.
ఈ వాయువుల ద్వారా ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఏమన్నా చేయిస్తారా వాళ్ళకి? అంటే చూస్తే నేను చెప్తా, తలబట్టేసినట్లు ఉమ్, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏ సాధన చేసినారో మనకు చెప్తే ఉమ్, దాన్ని బట్టి నేను అలాంటి వాళ్ళకు కూడా క్లియర్ ఉమ్, చేశాను. అలాంటి మనం చూస్తే దాన్ని బట్టి ఏమైందో చెప్పచ్చు. ఆ. అంటే ఏదైనా కూడా మనం స్కూల్కి వెళ్ళామండి, చదువుకున్నాం, దాని నుంచి ఎంతో కొంత ఉపయోగకరమైందే మనం నేర్చుకుంటాం, కానీ మనం జీవితాన్ని పాడు చేసేది, మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఉండదు కదా. ఉండదు. మరి ఎందుకు ఇలాంటి విద్యల్లో ఇవన్నీ ఉంటున్నాయి? దీన్ని ఏమన్నారు? బ్రహ్మ విద్య అన్నారు. ఉమ్, కోటి విద్యలు కూటుకున్నోడు కాటికే. ఉమ్, బ్రహ్మ విద్య నిన్నెవరో తెలిపేది బ్రహ్మ విద్య. మరి దీనికి అన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి. ఆ, మంచి ఉంది, దీంట్లో చెడు ఉంది. నువ్వు ఎలా ఉపయోగించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా. అవును. నీ మంచిగా నువ్వు భావన చేస్తూ నేను ఈ విద్యను ఇందుకే నేర్చుకోవాలి, నేను ఇందుకే ఉపయోగించాలి అన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది ఆ విద్య నిన్ను. వేరే ఆలోచనలు పట్టుకొని చేస్తే దానికి తగిన ఫలితం బాడీ మీద చూపిస్తుంది ఫస్ట్. నాకు ఆ సిద్ధులు కావాలని చెప్పి ఎవరైతే ఈ సాధన మొదలు పెట్టారో వాళ్ళకి సిద్ధులు కదా దేవుడు ఎరుగు, లేనివన్నీ రుగ్మతులు వస్తాయి. మీరు ఎక్కువగా ఎవరిని కొలుస్తారు గురుగారు? నేనంటే ఇప్పుడు ఎక్కువ గురువు గారిని కొలుస్తాయి. మా గురువు గారు అంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన ఉంటే నేను ఇలా రాగలిగాను. ఆయన కంటే నాకు ఎక్కువ ఎవరున్నారు? ఆయన కంటే ఎక్కువ ఎవరున్నారు? అంటే చాలా మంది గురువులు ఏదో దేవీ దేవత ఉపాసనలో ఎవరో ఒకరిని చేస్తుంటారు కదా, అది వాళ్ళ దీన్ని బట్టి. నేనైతే ప్రతి ఒక్కదానికి మా గురువునే అనుకుంటా. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా గురువు గారినే అనుకుంటా. గురువు అదే నా మంత్రం, తారక మంత్రము అదే నాకు. మీరు బ్రహ్మం గారి తత్వాలు ఇవన్నీ కూడా బాగా చదువుతారు కదా గురుగారు? చిన్నప్పుడు పల్లెల్లో మా నాన్న వాళ్ళు గురుబోధ వాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. అప్పుడు అవి అలాగే మైండ్లో ఉన్నాయి. అప్పుడప్పుడు అవి ఇప్పుడు అలాగే మనం భజనలు చేపిస్తాం కదా ఇప్పుడు ఆశ్రమంలో, ఇంకా రోజంతా అలాగే వచ్చాయి అనమాట. చెప్తారా మాకోసం కొన్ని? అందరికీ తెలిసినటువంటిది ఒకటి ఆధ్యాత్మిక సంబంధించింది ఒక తత్వం చెప్తాం. చెంచలం బగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచినంతట కలిమిలే మలుమారురా. చెంచలం బగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచినంతట కలిమిలే మలుమారురా. మాయ సంసారం బురా, ఇది మనసు నిలుకడలేదురా. మాయ సంసారం బురా, ఇది మనసు నిలుకడలేదురా. ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు అంతటా ఇలా మాయరా. ఆలు బిడ్డలు అన్నదమ్ములు అంతటా ఇలా మాయరా. చెంచలం బగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరసినంతట కలిమిలే మలుమారురా. బంకమట్టి ఇల్లురా, ఇది అగ్గి బొగ్గైపోవురా. బంకమట్టి ఇల్లురా, ఇది అగ్గి బొగ్గైపోవురా. నాది నీది అనసు నరుడా, వాదులాడబోకురా. నాది నీది అనసు నరుడా, వాదులాడబోకురా. చెంచలం బగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరసినంతట కలిమిలే మలుమారురా. రాజు రవుతూ అనిడి భేదము బ్రతికి ఉండే వరకురా. రాజు రవుతూ అనిడి భేదము బ్రతికి ఉండే వరకురా. మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదము లేదురా. మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదము లేదురా. చెంచలం బగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరసినంతట కలిమిలే మలుమారురా.
తత్వమర్మము తెలియలేక తప్పు దారిన పోకురా, తత్వమర్మము తెలియలేక తప్పు దారిన పోకురా, ఆత్మ ఎప్పుడు చావులేక అంతటా వెలుగౌనురా, ఆత్మ ఎప్పుడు చావులేక అంతటా వెలుగౌనురా, చెంచలంబగు జగతిలో పుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరసినంతట కలిమిలే మలుమారురా. ఏది శాశ్వతం కాదు, ఆత్మనే శాశ్వతం అనే దాన్ని చాలా మనందరం ఇప్పుడు ఇందులో మహానుభావుడు రాశాడు చూడు ఎలా ఉంది. ఏది భార్య బిడ్డలు రారు, బంధుబలగం రాదు, నీళ్ళు రాదు, మట్టి నువ్వు లేవు, మట్టి మట్టిలో కలిసి రాజు రౌతు, బీదవాడు సావకారి లేదు, మట్టి లేకపోతే అందరూ ఒకటే. తత్వమర్మం అంటే మన గురించి లోపల, మన గురించి మనం తెలియకపోతే ఏం ప్రయోజనం లేదు. ఆత్మ ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది, అంతటా ఉంటుంది. అంటే ఈ తత్వాల్లోనే సాధనకి సంబంధించినటువంటి రహస్యాలను చాలా పెట్టారని చెప్తుంటారు కదండి. అవి ఏంటి గురుగారు? అలాగా ఏమన్నా ఉందా అలాంటి తత్వం? ఇప్పుడు సాధన గురించి అంటే మనం సందమామలోనే పెట్టాడు. ఇప్పుడు గురువుల గురించి చెప్తాను. మానీయులు ఏం చెప్తాను, అదే కైవారం తాత, కర్ణాటకలో కైవారం తాత గురువు అంటే ఎలా ఉండాలి అనేది చెప్పాడు. లోతార్థ పరుడైతే లోక గురుడనవచ్చు, ఏ జాతి వాడైన హెచ్చైన గురుడు, తన్నుతా తెలియదు తానెవ్వరికి గురువు, తన వంటి అజ్ఞాన పశువులకు గురువు, వాడ మీద ఎక్కి వాడ బేరము పోతే నట్ట నడివారదిలో మునిగినట్లాయన్, బాధ గురువుల మాయ మనసున చపలంబాయ, ఉన్నమతి చెడిపోయి పామరుండాయన్, సచ్చి సావని గురుడు సర్వజ్ఞుడా గనుడు, ముచ్చు గురులకెల్ల వచ్చు యమబాధ. ఇలా చెప్పాడు మహనీయుడు. లోతార్థపరుడైతే అంటే లోపల తన్ను తాను తెలుసుకుంటే లోకానికే గురువు. తన గురించే తాళ్ళకి తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా అలాంటి వాళ్ళకి చెప్తాడు. ఎలాంటి ఎన్ని రకాల గురువులు ఉన్నారో దీంట్లో చెప్తారు. బాధ గురువు, బోధ గురువు. ఇప్పుడు జ్ఞానం పంచేవాడు తను నేర్చుకున్నటువంటి గురువు ద్వారా నేర్చుకున్నటువంటి విద్యను దాపెట్టుకోకుండా జనాలకు చెప్పి వాళ్ళను ఉద్ధరించేవాడు బోధ గురువు. బాధ గురువు అంటే తాను బతికేదానికి ఏదో చేసే అలా వాళ్ళు చెప్పారు, మనం చెప్పింది కాదు కదా. అలాగే వాళ్ళు సచ్చి సావని గురుడు సర్వజ్ఞుడాగనుడు, చచ్చిపోయినా బతికినట్లు ఉంటాడు, అతను సర్వజ్ఞుడు. ముచ్చు గురులకెల్లా వచ్చేమో అంటే మరణం అందరికీ మామూలు, అలాంటి వాళ్ళకి మరణం వస్తుంది, మామూలుగా చచ్చిపోయినట్లే అందరు అలాగే ఉంటారు అని వాళ్ళు ఎంత బాగా చెప్పారు. ఇంకా ఒకటి చెప్పాడు, నాభి కమలంబున అరి వికసిత కుసుమంబు నడుమ దివ్య దీపము వలె మలుగుచుండున వెలుగు, అది చూడక గురువను పలుకువాడు గార్ధబంబు. ఇక్కడ జఠరాగ్ని ఉంది కదా నాభిలో, ఇందులో ఉంటే బ్రహ్మ పుట్టాడు కదా విష్ణువు దీని నుంచి. నాభిల్ కమలమున హరి వికసిత కుసుమంబు నడమ దివ్య దీపం వలె మలుగుచుండెను. అక్కడ ఆ అగ్ని దివ్య దీపంలా కనిపిస్తుంది. దాన్ని చూడక గురువు అని చెప్పేవాడు గాడితో సమానము అన్నాడు. మరి మహనీయులు వాళ్ళన్నీ పాటించి వాళ్ళు ఇవన్నీ చూసే చెప్పారు. కళ్ళు కుండల దగ్గర సందడి ఎక్కువ ఉండు, సల్ల కుండ దగ్గర ఎవరు ఉండరు అన్నాడు. అంటే మజ్జిగ దగ్గర ఎవరు ఉండరు, కళ్ళు దగ్గర చూడుతూ జనం ఉంటారు. అలాంటివన్నీ చెప్పారు మహనీయులు. అవే కావాలి ఇప్పుడు జనాలకు, అంతే కదా. మన ఇంకా వాళ్ళ ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇది స్వతంత్రం, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతకచ్చు. ఇక్కడ ఎవరు వాడు తప్పు వీడు కరెక్ట్ అనేది ఎవరికి అర్హత లేదు. ఉందా? లేదు. వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో అలాగే వాళ్ళు కాలమాన పరిస్థితులు బట్టి అలా మార్పులు చెందుతూ ఉంటారు. గోడేటు చెంపేటు రెండు తగిలితే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేకి ఉంటారు. అన్నీ జరుగుతాయి. మరి ఇక్కడ ఎవరు నిలబెట్టి లేడు, ఎవరు కాపాడలేడు, అంతే కదా. వాడిని వాడే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మన విజయనగరంలో మన ఆశ్రమం దగ్గర గంగచోళపేట ఆశ్రమంలో జీవ సమాధులు ఉన్నాయి కదండి. అక్కడ ఉన్నాయి. 150-130 సంవత్సరాలు పైన సిద్ధ పురుషులే బతికినటువంటి వాళ్ళు జీవ సమాధులు పొందారు. అక్కడ సాధన బాగా వైబ్రేషన్ బాగా వస్తుంది,
నాకు అక్కడే కదా, అక్కడ సాధన చేసిందే నాకు మళ్ళీ ఇక్కడ మన దగ్గర గవిలో చేసినప్పుడు అక్కడ బాగా ఉపయోగపడింది. ఉమ్, ఇంకోటి చేసే దాన్ని బట్టి గురువు దగ్గర చేస్తే ఉమ్, ఇప్పుడు ఈ సాధన ఎలా ఉంటుందంటే, ఏ సాధనన్నా నేర్చుకొని ఉమ్, సొంతంగా వారి ఇంట్లో చేస్తే 20%, ఉమ్, గుడిలో చేస్తే 40%, గోశాలలో చేస్తే 60%, ఉమ్, గురువు దగ్గర ఉండి చేస్తే 100% ఉపయోగపడుతుందని మన వాళ్ళు చెప్పారు పెద్దలు. ఉమ్, అందుకే ఇప్పుడైతే ఏదో ఈ ఇలా ఉంది కానీ విద్య, లేదంటే 12 సంవత్సరాలు గురువు దగ్గరే ఉండి సేవ చేసుకుంటూ ఆయన ఎదురుంగే ఉండబెట్టుకొని వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా గమనిస్తూ వాళ్ళలో మార్పు తెచ్చి అప్పుడు కొద్ది కొద్దిగా నేర్పి వాడిని బాగా తయారు చేసేవాళ్ళు, అవును. ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు టైం లేదు మనకు, ఇంటికే వచ్చి చెప్పాలంటారు. ఇప్పుడు ఒకరింటికి మనం వెళ్దామంటే ఇంకోరి కోపము, ఎందుకు వెళ్ళే వాళ్ళ ఇంటికి. అదేలేండి. ఇప్పుడు విద్య అన్నిచ్చి శిష్యులు గురువు దగ్గర శిష్యులు కాదు, ఇప్పుడు శిష్యుల దగ్గర గురువు రావాలి, వచ్చి చెప్పాలి. అది వచ్చి చెప్పేది కాదు, విమర్శన. మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు, అంతలేదు ఎట్లా పోతావు ఏందో. ఇప్పుడు విద్య అన్నిచ్చిన తర్వాత ఒక్క మనిషి పిలిచినా వెళ్ళాలి, అది మన ధర్మం. ఎందుకంటే విద్యను పంచాలి, వాళ్ళకు వచ్చే ప్రాబ్లంలో ఏదో ప్రాబ్లంలు ఉన్నప్పుడు మనం వెళ్ళగలిగే స్థితి ఉన్నప్పుడు ఒక్కరికైనా నేర్పించాలి, ఇది ధర్మం. ఇది మా గురువు గారు నాకు నేర్పించినటువంటి విషయం. అలాంటిది మనం వాళ్ళు నేర్చుకోవాలని కుతూహలం ఉంది, పాపం వచ్చేకి వీలు లేదు, అప్పుడు మనం వెళ్ళలేకపోతే ఎలాగా, అది ధర్మం కాదు కదా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పడం అనేది విద్య అడవిలో, నేనైతే అడవిలోకి వెళ్ళి చెప్పమన్నా చెప్తా, నా పద్ధతి అంతే. ఎవరు ఎన్ని అనుకున్నా నేనైతే చెప్పేదైతే చెప్తూనే ఉంటా. ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు ఏమైనా పెట్టాలనుకుంటున్నారు గురుగారు? ఆన్లైన్ పెట్టాలంటే మనకు అక్కడ టవర్ ప్రాబ్లమ్, సిగ్నల్ ప్రాబ్లమ్. ఇంకా మనం ఆన్లైన్ చేయాలంటే ఆడ గుహలో తపస్సు చేశాను కదా, ఆడికి వెళ్ళాలి, ఆడైతే బాగా వస్తుంది. అది పెట్టాలంటే మనకు అంత నాలెడ్జ్ ఎక్కడుంది, ఇవన్నీ దీంట్లో పెట్టే చూసేది రాదు, ఎవరిని నేర్పించుకోవాలి అది. ఇంకా మళ్ళీ దానికి ఇదేది ఇవేంటో కావాలంటే ల్యాప్టాప్ ఎన్ని అవసరం, అన్ని అవసరం ఉండదులే కానీ మీకైతే చేసే అవకాశం ఉంటే చేస్తారు. ల్యాప్టాప్ అవన్నీ చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మేము అంత దూరము, మీరు వచ్చేకి మేము వచ్చేకి ఇబ్బంది ఉంటుంది, పైన క్రియల వరకు ఇక్కడే మాకు ఆన్లైన్లో చెప్పండి, పైన క్రియలు అక్కడ వచ్చి నేర్చుకుంటాము అని చాలామంది అడుగుతున్నారు. కానీ సందర్భం అయితే రాలేదు ఇంకా. అలా ఎవరన్నా అవి కావాల్సినట్టు తీసిస్తే ఒకవేళ మళ్ళీ ఆలోచిద్దాం. అలాగే, అది విషయం. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా ఎన్నో అంటే కొత్త విషయాలు పంచుకున్నాం ఈసారి. అంటే ఇంతకుముందు మన 2 ఇంటర్వ్యూల్లో కూడా సాధనకు సంబంధించి ఎన్నో చేసాము, కానీ సాధన ద్వారా వచ్చే సమస్యలు ఏంటి, తెలియకుండా చేస్తే వచ్చే సమస్యలు అంటే వాటి నుంచి ఎలా బయటపడాలనే విషయాలు, అలాగే మీరు చెప్తున్నటువంటి క్రియల గురించి. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు ప్రతి ఒక్క సాధకునికి కూడా నా విన్నపము, మీరు ఎంతమంది గురువుల దగ్గర కన్నా వెళ్ళండి, ప్రతి ఒక్క గురువు కూడా ఏదో వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఇతరులకు పంచాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇది నచ్చలా అది నచ్చలా, వాళ్ళ మీద ఏదో లేనిపోని నిందలన్నీ మోపి ఇలాంటివన్నీ చేస్తే మీకు అసలు విద్య ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు విద్య కావాలా, వాళ్ళ విషయాలు కావాలి, ఒక్కటి కావాలి ఇక్కడ. ఇప్పుడు మనము బస్సు ఎక్కాం, కరెక్ట్గా డ్రైవింగ్ చేస్తే మనకు చాలు, మనం సేఫ్టీగా తీసుకుపోతే మనకు గమ్యాన్ని చాలు. వాడు ఎలా ఉంటే నీకేమి, వాళ్ళతో మనకి పనేమి, కరెక్ట్గా మనం సేఫ్టీగా తీసుకెళ్ళాలి, అంతే కదా. మరి గురువులను కూడా విమర్శించేది మీరు ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మీ విద్య మీద మీరు పెట్టండి మనసు. ఏ గురువు నేర్పించినా కూడా కరెక్ట్గానే చెప్తాడు, కానీ మనం వినేదాన్ని బట్టి ఉంటుంది, మనం చేసే సాధన బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు మారండి, మీరు ఉన్నత స్థితికి వెళ్ళండి. మీరు అప్పుడు గురువులుగా రాణించినప్పుడు మీరు శిష్యుల దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఎందుకు వీళ్ళు అన్నారు అని. అప్పుడు మీకు అర్థం, మీ దగ్గరికి వచ్చి వేరే గురువుల గురించి మీ దగ్గర అంటుంటే, మిమ్మల్ని వేరే దగ్గర అంటుంటే అప్పుడు మీ భావనలో మీకు అర్థమవుతాయి. కాబట్టి అవన్నీ మానుకోండి, మీరు నేర్చుకోవాల్సిందేదో నేర్చుకొని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, లోకాన్ని ఉద్ధరించండి చేత అయితే.
ఇదైతే నేను అందరికీ కూడా నమస్కారం చేసి చెప్తున్నాను. అందరూ బాగా గురువులను గౌరవించండి, విద్య బాగా నేర్చుకోండి, అందరి దగ్గరికి తిరగండి, తప్పు లేదు. మీకు ఏది రాణిస్తే దాన్ని పట్టుకోండి, కానీ ఇంకొక గురువు తప్పు, ఇంకొక గురువు ఎక్కువ, అవన్నీ వదిలేయండి. వాళ్ళకు వాళ్ళ పాపం వాళ్ళదే. ఎవడు పాపుడు భగవంతుడు కరుణిస్తే కర్మ కనికరించదంట. భగవంతుడేమో వీడు పూజలు చేసి నాకు అన్ని చేసి ఏదో యజ్ఞోమాలు చేసినాడు అయ్యో పాపం అని కరుణిస్తాడంట. చేసిన కర్మ ఉంటుంది కదా, అది కనికరించి ఇంకా దేవుడు లేదా దైవం లేడా, ఫస్ట్ కర్మ కనికరించాలి. మరి అలాంటి వాళ్ళు చేసింది వాళ్ళకే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మనం విమర్శించి మళ్ళీ మన మైండ్లోకి అది పెట్టుకొని మనం చేసిన సాధనలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి గంగలో కలిపేసి ఇవన్నీ జరుగుతుంటాయి, అంతే కదా. ఒక సాధకుడు ఆధ్యాత్మికంలోకి రావాలి, నేను ముందు వెళ్ళాలి అనుకున్న సాధకుడు ఎలా ఉండాలంటే, సాధు అంటే చచ్చిపోయినంతో సమానం అన్నారు. ఎవడి మీద కానీ అపనిందలు కానీ ఏదైనా కన్నలారు చూసినా కూడా దాన్ని వదిలేసి దాని గురించి ఆలోచించకుండా వాని కర్మ ఉంది నా కర్మ ఏందో నేను ఇలాగ వెళ్ళేదే ఈ మార్గం. అలా లేకుండా అందరినీ విమర్శించుకుంటూ ఉంటే నీకు ఇది ఎలా వంటపడుతుంది, అందులోనే ఉండిపోతాం. అప్పుడు చక్రాలు కూడా యాక్టివేట్ ఉండేవి కూడా మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి ఆ భావనలు ఉంటే. అప్పుడు మళ్ళీ నువ్వు దానికి ప్రయత్నించావు, ఇంక ఇదే అయిపోతుంది. పైకి తెచ్చుకునేది మళ్ళీ ఇలాంటి దాంట్లో కిందికి పోయేది ఇదే జరిగిపోతుంది. ఇంక నువ్వు మోక్షానికి నీ గమ్యాన్ని ఎలా చేరుకుంటావు, చేరుకోలేవు. అందుకు అందరూ కూడా జాగ్రత్తగా సాధన చేసుకోండి. మీకు ఇష్టమైతే గురువుల దగ్గరికి వెళ్ళండి, లేదంటే మీ అంతకు మీరు చేసుకోండి, అంతేగాని ఇంకొకరి గురించి ఎవరు కూడా అలా తప్పుగా ఉండద్దండి. ఏ గురువు కూడా సందర్భాలు బట్టి ఏదైనా జరుగుతాయి, కానీ ఎవరు ఏది చేయరు. కాబట్టి అందరూ కూడా విద్య నేర్చుకోండి, బాగుపడండి, 10 మందిని బాగుపరచండి చేత అయితే. చాలా సంతోషం. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం. కుండలిని మహావిద్య యోగ సాధన మనందరికీ పరిచయం చేసినటువంటి రమణానంద భారతి స్వామి వారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనందరితో పంచుకున్నారు. సాధనలో వచ్చేటటువంటి ముఖ్యంగా సాధకులు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలకి ఈ రోజున వారు మనకి చక్కని పరిష్కారాలు అందించారు. అలాగే సాధకులు ఎలాంటి మనస్తత్వంతో ఉండాలి, సాధకులు ఏ విధంగా ఉంటే వారికి చేసిన సాధన సిద్ధిస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనకు తెలియజేశారు. గురువుగారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.